Hello everybody, welcome back to my హౌస్ టూర్ వీడియో చేస్తున్నాను. మేము ఉండేది ఈస్ట్ యార్క్లో, విచ్ ఇస్ ఈస్ట్ సైడ్ ఆఫ్ టొరాంటో. డౌన్ టౌన్కి అరౌండ్ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము ఇక్కడికి 1.5 year ముందు వచ్చినాము. సో February 2019లో కెనడాకి వస్తే మేము ఈ అపార్ట్మెంట్కి ఏప్రిల్లో వచ్చాము. సో ఏప్రిల్ టు ఏప్రిల్ 1 year మాకు మ్యాండేట్ కాంట్రాక్ట్ ఉండే. ఆ తర్వాత నుండి మంత్ టు మంత్ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో వీఆర్ ఇన్ దాట్ ఫేజ్ నౌ. మేము ఎప్పుడైతే వెకేట్ చేయాలనుకుంటామో సో 1 month or 2 month నోటీస్ ఇచ్చి మనం వెళ్ళిపోవచ్చు. కెనడాలో బేసిక్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, రెంట్ ఎంత ఉంటుంది అండ్ ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇది మొత్తం మా కమ్యూనిటీ. సో సేమ్ స్ట్రక్చర్లో 4 to 5 బిల్డింగ్స్ ఉంటాయి అండ్ మొత్తం రెంటల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ మొత్తంని ఈ అన్ని బిల్డింగ్స్ని ఒకటే మేనేజ్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. రెంట్స్ కానీ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఈ ఏరియా మోస్ట్లీ రెసిడెన్షియల్ ఏరియానే. ఇది అపార్ట్మెంట్స్ ఆర్ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, బట్ మోస్ట్లీ రెసిడెన్షియల్ ఏరియానే ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్స్ పక్కనే చాలా పెద్ద పార్క్ ఉంటుంది. దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్స్ మేము ఇల్లు సెలెక్ట్ చేసుకోనీకి. చాలా గ్రీనరీ అండ్ చాలా బాగుంటుంది పార్క్. ఇలా మెయిన్ డోర్ నుంచి బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే మెయిల్ బాక్సెస్ అండ్ సెక్యూరిటీ లాక్స్ ఉంటాయి. సో మనం ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడే మాకు కీస్ ఇచ్చారు. సో ఆ కీస్ ఉంటేనే మనము ఎంటర్ అవ్వగలుగుతాము ఈ ఏరియా నుండి బిల్డింగ్ లోపలికి. కానీ ఒకవేళ మనకి గెస్ట్ వస్తే కనుక మనం ప్రతిసారి కిందికి వచ్చి కీస్ లాక్ తీయలేం కాబట్టి మనము కోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అక్కడ పక్కనే మనకి బెస్ కోడ్ సెట్ చేసుకుంటే కనుక మనం వచ్చే గెస్ట్కి ఆ కోడ్ ఇస్తే వాళ్ళు కోడ్ ఇచ్చేసి పైనకి రావచ్చు, గేట్ ఓపెన్ అవుతుంది. అండ్ వాటి పక్కనే మెయిల్ బాక్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి ఒక్కొక్క మెయిల్ బాక్స్ ఉంటుంది. సో మన ఇంటికి వచ్చిన ప్రతి లెటర్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తారు. మనకి దానికి కూడా లాక్ కీస్ ఉంటుంది అండ్ మన దగ్గర ఆ కీస్ ఉంటుంది. సో మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు. సో అక్కడ కీస్తో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తే మనకి ఇలా వే ఉంటుంది. అండ్ దీంట్లో మల్టిపుల్ లిఫ్ట్స్ ఉన్నాయి. మన అపార్ట్మెంట్ ఏ సైడ్ ఉంది అన్న దాన్ని బట్టి మనం లిఫ్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. మా లెఫ్ట్కి మా అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న లిఫ్ట్ ఇటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు కరోనా వల్ల ప్రతి లిఫ్ట్ దగ్గర శానిటైజర్స్ కూడా పెట్టారు సేఫ్టీ కోసం. సో ఇది లెఫ్ట్ అయితే మా డోర్ ఎదురుగానే ఉంటుంది. సో అందుకే మేము ఎప్పుడు ఈ లెఫ్ట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇలా డోర్లోంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక కబర్డ్ ఉంది, విచ్ ఇస్ ఫర్ బేసిక్లీ జాకెట్స్ అండ్ షూస్. సో ఇక్కడ అన్ని వింటర్ జాకెట్స్, ఆల్మోస్ట్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జాకెట్స్ అన్ని బయటకు వచ్చాయి. అండ్ కిందని షూ ర్యాక్ కూడా పెట్టుకున్నాము. సో ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేసే షూస్ అండ్ ఏవైతే మేము చాలా తక్కువ యూస్ చేస్తామో అవన్నీ అలా ఒక కవర్లో పెట్టి సైడ్కి పెట్టేసాం. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వీ కెన్ స్టోర్ దెమ్. సో ఇలా పక్కన పెట్టేసాం. అండ్ పైన ర్యాండమ్ స్టఫ్, ర్యాండమ్ స్టోరేజ్, టిష్యూ బాక్సెస్ అండ్ ట్రాష్ బ్యాగ్స్ ఉన్నాయి. అలా కబోర్డ్ నుంచి పక్కకు చూడగానే కిచెన్ ఉంటుంది. బేసికలీ దిస్ ఇస్ అ స్మాల్ కిచెన్ విత్ లెస్ స్టోరేజ్ స్పేస్. అందుకే నేను సెపరేట్గా ర్యాక్స్ కొనుక్కొని పెట్టుకున్నాను. ఏ ఇంట్లో అయినా సరే ఇక్కడ ఇది అపార్ట్మెంట్ ఆర్ కాండో ఆర్ హౌస్లో స్టవ్ అండ్ రిఫ్రిజిరేటర్ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తారు. సో మనం వచ్చేటప్పటికి అవి ఉంటాయి అండ్ మనం వెళ్ళేటప్పుడు అవి వదిలేసి వెళ్ళడము. అండ్ మాకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మేము ఈ అపార్ట్మెంట్లో వచ్చేటప్పటికి రెనోవేట్ చేస్తారు. సో మాకు అన్ని బ్రాండ్ న్యూ అప్లయన్సెస్ వచ్చాయన్నమాట. దాట్ వాజ్ అ గుడ్ థింగ్ ఫర్ అస్. అండ్ ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్లో ఆర్ బేసిక్లీ కాండోస్ ఆర్ హౌసెస్లో అయితే మ్యాండేటరీగా డిష్ వాషర్ కూడా ఉంటుంది. మాకు డిష్ వాషర్ లేదు. సో మేము గిన్నెలు కడుక్కోవాల్సిందే. డిష్ వాషర్ ఫెసిలిటీ లేదు. అండ్ లాండ్రీ కూడా కొన్ని హౌసెస్కి ఆన్ సైడ్ ఉంటుంది. సో ఇంట్లోనే లాండ్రీ ఫెసిలిటీ ఉంటుంది, వాషర్ అండ్ డ్రయర్. మాకు లాండ్రీ ఫెసిలిటీ బిల్డింగ్లోనే ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో, ఇక్కడ యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ అంటారు. సో ఫస్ట్ ఫ్లోర్లో మాకు షేర్డ్ లాండ్రీ ఉంటుంది. సో ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ లాండ్రీ అక్కడ చేసుకోవాలన్నమాట. సో అలా ఈ కిచెన్లో ఈ రిఫ్రిజిరేటర్ అండ్ ఈ స్టవ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దిస్ ఇస్ అన్ ఇండక్షన్ వన్ ఎలక్ట్రిక్ స్టవ్. ఈ స్టవ్తో పాటు అవెన్ కూడా అటాచ్డ్ ఉంటుంది, విచ్ ఐ రేర్లీ యూస్. అండ్ ఆల్సో కింద స్టోరేజ్ ఉంది విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ కీపింగ్ అనియన్స్ అండ్ పొటాటోస్. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మీద దర్ ఇస్ అ స్మాల్ ఫోటో కలెక్షన్ ఆఫ్ మీ అండ్ మై హస్బెండ్. ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ నేను ఇంట్లోనే తీశాను. సో పిక్చర్ ప్రింటర్, ఇన్స్టెంట్ పిక్చర్ ప్రింటర్ ఉంటుంది కదా, సో దాంట్లోంచి ఈ ఫొటోస్ తీసాను. అండ్ దిస్ ఇస్ అ వన్ ఫ్రమ్ ఇండియా. మీదే బేసిక్ డ్రై ఫ్రూట్స్ అండ్ ప్యాన్స్ అండ్ ఏ టు సైడ్ టు సింక్ అండ్ పేపర్.
ఇలా కిచెన్ నుండి పక్కన రాగానే మేము ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాము. ఆబ్వియస్గా సెపరేట్ రూమ్ ఉండదు కాబట్టి దేవుడికి ఇక్కడ మేము ఈ టేబుల్ ఐకియాలో కొని ఇలా అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఇమీడియట్గా ఈ కిచెన్ నుండి ఇలా ఎక్స్టెండ్ అవుతుండే నేను ఇంకొక ర్యాక్ కొన్నాను. అండ్ ఇది కూడా ఐకియా నుండే తీసుకున్నాను నేను. అండ్ అక్కడ అన్ని నా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పెట్టుకున్నాను అండ్ 2 బ్యూటిఫుల్ ప్లాంట్స్. అండ్ దిస్ ఇస్ అవర్ ఈ గ్రాసరీ బ్యాగ్ మాకు స్టార్టింగ్ డేస్లో మా లైఫ్ సేవియర్ ఉండే. స్టార్టింగ్లో కార్ లేనప్పుడు మనం బస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి లగేజ్ గ్రాసరీ తెచ్చుకుంటాం కాబట్టి కొన్నవన్నీ ఇందులో ఫిల్ చేసి ఇది లాక్కొని రావడమే ఈజీగా ఉంటుంది. సో వీ యూస్ టు యూస్ దాట్. కానీ కార్ కొన్నాక ఇది ఎక్కువ యూజ్ అవ్వట్లేదు కాబట్టి నేను దీన్ని ఇప్పుడు నా ప్యాంట్రీ లాగా వాడుకుంటాను. సో నా ఆల్ కిచెన్ ఐటమ్స్ ఏవేవైతే మిగిలిపోతాయో ఎక్స్ట్రా ఉంటాయో అవన్నీ నేను ఇందులో పెట్టుకుంటా. ఇక్కడ నుంచి సైడ్కి వెళ్ళగానే there's a door to balcony. And this is a medium size balcony, but balcony నుండి స్పెషల్గా వ్యూ చాలా బాగుంటుంది. Lot of greenery around. You can see some fall colors too. అండ్ ఇలా లాన్ ఇక్కడ ఈ ఏరియా నుండి పక్కన రాగానే డైనింగ్ ఏరియా ఉంది. ఈ ఏరియా మొత్తంలో ఎక్కడైనా డైనింగ్ పెట్టుకోవచ్చు, కానీ మేము ఇక్కడ దేవుణ్ణి పెట్టాం కాబట్టి కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాము. దిస్ ఇస్ ద బేసిక్ 4 చైర్ డైనింగ్ టేబుల్. అండ్ బేసిక్ పిక్కల్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద అండ్ వాటర్ జాగ్స్. ఈ పిక్కల్స్ అన్నీ ఇండియా నుండి వచ్చినవే. మాకు పిక్కల్స్ చాలా ఇష్టం, సో అందుకే ఇండియా నుండి పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు రెగ్యులర్గా. అండ్ దిస్ ఇస్ కాపర్ జాగ్, ఇది కూడా ఇండియా నుండి తీసుకొచ్చాము. అండ్ దిస్ ఇస్ ద కెటిల్ విచ్ వి బాట్ హియర్. నాకు ఇంకా వర్క్ స్టేషన్ లేదు, స్పెసిఫిక్గా వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తుంది కాబట్టి ఐ నార్మలీ సెటప్ మై వర్క్ ప్లేస్ లైక్ దిస్ అండ్ వర్క్ హియర్. అండ్ వీటి పక్కనే మళ్ళీ 2 షెల్ఫ్స్ పెట్టాను విచ్ ఇస్ అగైన్ ఫర్ డెకోర్ పెట్టడానికి అండ్ బేసిక్ స్టోరేజ్ బ్యాగ్స్ అండ్ స్టఫ్ పెట్టి అండ్ అగైన్ ఫ్యూ ప్లాంట్స్ హియర్. కూడా లైట్ ప్రొవైడ్ చేయరు, సో మనకి కిచెన్లో అండ్ డైనింగ్ ఏరియాలో లైట్స్ ఉంటాయి కానీ లివింగ్ ఏరియాలో లైట్స్ ఉండవు. సో దానికోసమే 2 stand-up lights తీసుకున్నాం మేము. one in this corner, another in that corner, and this is another digital watch here, and a 3-piece sofa. This is a basic 3-seat sofa recliner. And ఈ కార్పెట్ మేము వాల్మార్ట్లో తీసుకున్నాము ఫర్ మ్యాచింగ్ ఇన్ టీవీ స్టాండ్ అండ్ టీవీ. దిస్ ఇస్ 55-inch టీవీ. మేము కొంచెం టీవీ ఎక్కువ చూస్తాము, సో అన్ని ప్రోగ్రామ్స్ అవి ఫాలో అవుతూ ఉంటాము. సో టీవీ ఏరియా అండ్ అరౌండ్ ఇట్ లిటిల్ డెకరేషన్ అరౌండ్ ఇట్. ఇది మేము ఇండియాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ బర్త్డేకి నేను గిఫ్ట్ చేశాను, సో అది అలాగే నాకు చాలా ఇష్టం, అందుకే ఐ బాట్ ఇట్ హియర్. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్ విచ్ వి క్రియేటెడ్ ఇన్ కెనడా. ఇది మా ఇద్దరి హ్యాండ్ ప్రింట్స్. ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో దిస్ ఇస్ మీ అండ్ దిస్ ఇస్ మై హస్బెండ్. This is such a beautiful one. ఇవి 2 నేను అమెజాన్లో తీసుకున్నాను, వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. దిస్ ఈస్ హౌ లివింగ్ రూమ్ లుక్స్ లైక్. లివింగ్ ఏరియాలో అన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటే నచ్చవు, సో అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఐల్ అటాచ్ ఎ పిక్చర్ ఆఫ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ అవర్ లివింగ్ రూమ్ హియర్. లివింగ్ రూమ్ నుంచి ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకి 3 doors ఉంటాయి. స్ట్రైట్ వన్ ఇస్ వాష్రూమ్, రైట్ సైడ్ ఇస్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇస్ ఒక కబోర్డ్ జస్ట్ స్టోరేజ్. అండ్ ఇక్కడ అన్ని ర్యాండమ్ బేసిక్ స్టఫ్ ఉంటాయి. And this is the washroom, basin and shower. అండ్ బాత్టబ్. సో బాత్టబ్లోనే షవర్ అరేంజ్ చేసి ఉంటుంది అండ్ కొన్ని అపార్ట్మెంట్స్లో షవర్ రూమ్ సెపరేట్గా ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఇట్స్ అ బెడ్రూమ్. ఇట్స్ అ 1 bedroom అపార్ట్మెంట్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ బెడ్రూమ్.
ఇస్ అ బేసిక్ వన్ అండ్ ఇక్కడ లైట్స్ ఇచ్చారు. అండ్ వన్ థింగ్ టు నోట్ హియర్, ఇక్కడ మనకి ఇండియాలోకి ఇక్కడికి లైట్స్ ఉల్టా ఉంటాయి. సో పైనకి ఉంటే ఆన్, కిందకి ఉంటే ఆఫ్. పైనకి ఆన్, కిందకి ఆఫ్. సో ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్లో చాలా కష్టమైంది మాకు టు గెట్ యూస్ టు దీస్. అండ్ ఇక్కడ మేము ఈ మిర్రర్ పెట్టుకున్నాము. మాకు ఇంట్లో పెద్ద మిర్రర్స్ ఏం రాలేదు, సో అందుకని మేము ఇది ఐకియా నుండి తీసుకున్నాము. సో దిస్ ఇస్ ద మిర్రర్. అండ్ దీని వెనకాల మనకి హ్యాంగింగ్ క్లోత్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంది. సో విచ్ వీ బేసికలీ యూజ్ టు హ్యాంగ్ అవర్ టవల్స్. అండ్ ఇక్కడ ఒక కబర్డ్ ఉంది విచ్ ఈస్ ఫర్ మీ అండ్ మై హస్బెండ్. మేము మా ఇద్దరి సామాన్ అంతా అందులోనే ఉంది, విచ్ ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ నౌ. అండ్ దిస్ ఇస్ అ బేసిక్ బెడ్రూమ్. అండ్ ఇది స్పెషల్ ర్యాక్. మాతో పాటు మా కజిన్ కూడా ఉంటాడు, సో అతని బట్టలన్నీ తను ఇక్కడ పెట్టుకుంటాడు. అండ్ మా ఇద్దరివి, నావి మా హస్బెండ్వి, మేము ఇందులో పెట్టుకుంటాము. అండ్ దిస్ ఇస్ ద ఏసీ. కెనడా ఎంత చల్లగా ఉంటుందో అండ్ సమ్మర్స్లో అంతే వేడి కూడా అవుతుంది, అందుకని ఏసీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ మ్యాండేటరీ. సో దిస్ ఇస్ అ పోర్టబుల్ ఏసీ అండ్ బేసిక్ సైడ్ టేబుల్. అండ్ ఆ మూలలో మేము ఒక లాండ్రీ బ్యాగ్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ విండోస్ ఓపెన్ చేస్తే, and yes, that's all about my apartment, basic apartment in Toronto. And ee apartment ki main pay chestunnaru rent 1630. so mem initial ga last year ikkada vachinappudu rent 1600 unde, 1 year tarvata 2% rent increase chesaru. so ikkada legally ప్రతి ఇయర్కి 2% రెంట్ ఇంక్రీజ్ చేస్తారు. సో అలాగే ఈ మే నుండి మాకు 2% రెంట్ ఇంక్రీజ్ చేశాక 1634 అమౌంట్ అరౌండ్ అయ్యింది. సో అలా రెంట్ 2% ఇంక్రీజ్ అయ్యింది. అండ్ మేము రీసెంట్గా కార్ కూడా తీసుకున్నాం కాబట్టి కార్కి అండర్ గ్రౌండ్ పార్కింగ్ కావాలి అంటే కనుక దానికి $70 ఎక్స్ట్రా పే చేయాలి పర్ మంత్. సో 1630 ప్లస్ 70 ఓవరాల్గా 1700 ఈ అపార్ట్మెంట్కి మేము పే చేస్తున్న రెంట్. అండ్ ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలాంటి 1 year కాంట్రాక్ట్తో వెళ్ళడం ఇట్స్ అ బిగ్ టాస్క్, ఎందుకంటే క్రెడిట్ హిస్టరీ అడుగుతారు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ ఉండదు. అండ్ ఆల్సో గ్యారంటర్ అడుగుతారు, జాబ్ ఆఫర్స్ అడుగుతారు. సో దిస్ ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ ప్రాసెస్ విచ్ గోస్ ఆన్. నేను వాటన్నిటి గురించి సెపరేట్ వీడియో చేస్తాను. సో టెంపరీ అండ్ పర్మనెంట్ అకామిడేషన్ ఎట్లా సెట్ చేసుకోవాలి అన్న వాటి గురించి చేస్తాను. రెంట్ విషయంలో మనం ఏ ప్రావిన్స్లో ఉంటున్నాము, ఏ ఏరియాలో ఉంటున్నాము, అండ్ డౌన్ టౌన్కి ఎంత దూరంలో ఉంటున్నాము, అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఎలా ఉంది అని ఇవన్నీ ఫ్యాక్టర్ ఇన్ చేస్తాయి. సో ఆంటారియోతో కంపేర్ చేస్తే మానిటోబా, సెస్కాచ్యువన్ ఇలాంటి ప్రావిన్సెస్లో రెంట్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ ఇక్కడ ఆంటారియోలో కూడా డౌన్ టౌన్లో చూస్తే కనుక సేమ్ 1 bedroom అపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ 2000 వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎంత దూరం వస్తూ ఉంటే డౌన్ టౌన్కి రెంట్ అంతా తగ్గుతుంది. సో ఇఫ్ యూ గో మిసిసాగా, బ్రాంప్టన్ ఆర్ వాటర్లో, కిచెనర్, మనం ఇలా అంత దూరం వెళ్తూ ఉంటే డౌన్ టౌన్ నుండి రెంట్ అంతా తగ్గుతుంది. ఈధర్ మనకు అదే రెంట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఆర్ ఎక్కువ మంచి బెటర్ ప్లేస్ దొరకవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా రింగ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ ఇట్ డౌన్ బిలో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే